ఇప్పుడు మీరు చూడబోయేది అత్యద్భుతమైన జపాలిలో విఘ్నేశ్వరుడు. ఎక్కడా లేని విధంగా వినాయకుని రూపం ఇక్కడ ఉంటుంది. మా కుటుంబ సభ్యులతో కలిసి జపాలి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని చూసి అత్యద్భుతంగా ఉందని అందరూ అంటుంటే విన్నాను. ఆ మొట్టమొదట మనం ఆ విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి కొంచెం ముందుకెళ్తే మనకు ఒక 4 పిల్లర్స్ లాగా అవపడతాయి. జపాలిలో ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది. ఎంత ఆహ్లాదంగా అంటే అక్కడి నుంచి ఉందామా ఈరోజు అనిపిస్తుంది. కాబట్టి జపాలి తిరుమలకు వెళ్ళిన వారు తప్పకుండా జపాలికి వెళ్ళవలెను. జపాలి హనుమంతుడు పుట్టిన ప్రదేశం, ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఆర్చికాంచెల్లి ఒక 6 కిలోమీటర్లు నడక ఉంటుంది. ఇప్పుడు మనం 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ నుండి అటు నుండి ఇటు, ఇటు నుండి అటు నడవాలి. నడిచిన తర్వాత మనం జపాలి హనుమంతుని గుడి ప్రాంగణంలోకి వచ్చాము. ఇప్పుడు మనం గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. హనుమంతుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు ఇప్పుడు చేయాలి. నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతో బాగుంటుంది. బంగారం తాపడం చేసినట్టు ఉంటుంది గుడి. మా కుటుంబ సభ్యులు అసలు కదలటం లేదు అక్కడి నుంచి, ఇంకా వినాయకుని దగ్గరనే ఉన్నారు. మా పెద్దమ్మనమని అల్లరి తట్టుకోలేకపోతున్నాం. అక్కడ కుల్లా ప్రదేశం, ఆ చెట్లు అదంతా చూసి వాడు అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ లోపట మా ఆవిడ కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ప్రదక్షిణం మొదలుపెట్టాం. ఇక్కడ కొలను కూడా ఉంటుంది, కానీ ఎవరు కొలనులోకి దిగరు. నల్లా ఉంటుంది ఒకటి, అక్కడనే కాళ్ళు కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణ మొదలు పెడతారు. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి తప్పకుండా. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ప్రదక్షిణ మొదలుపెట్టాం. గుడి చాలా పెద్దగా ఉంటుంది. మా ఆవిడ, మా అబ్బాయి, మా కోడలు, మా మరదలు, మా అల్లరి మనమలు ఇద్దరు, నేను అందరితో కలిసి ప్రదక్షిణం మొదలుపెట్టాను. గుడి లోపల దృశ్యం. గర్భగుడిలో కూడా ప్రదక్షిణ చెయ్యాలి. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో వీడియోలో శ్రీ జపాలి హనుమంతుడిని చూపెడతాను, చూడండి.